వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఏ థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఈ గ్లోబల్ బిజినెస్లో ఆల్రెడీ యూనిట్ 1 యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థియరీ. అండ్ ఈ వీడియోలో యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 3లో థియరీ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ ఏ డిజిటల్ ఎన్విరాన్మెంట్. అంటే సప్లై చైన్ మీన్స్ ఫ్రమ్ రా మెటీరియల్స్ నుంచి టు కస్టమర్కి ఫినిష్డ్ గుడ్ అనేది సప్లై చేసే వరకు సప్లై చైన్ అనేది ఉంటుంది. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ ఏ డిజిటల్ ఎన్విరాన్మెంట్, ఇది ట్రెడిషనల్గా కాకుండా డిజిటల్గా సప్లై చైన్ మేనేజ్మెంట్. డెఫినేషన్ వచ్చేసి ఇట్ రిఫర్స్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ బిజినెస్ ఫంక్షన్స్. అంటే ఆల్ సప్లై చైన్స్ వచ్చేసి కొలాబరేట్ కావడం త్రూ డిజిటలీ. ఫ్రమ్ ప్రొక్యూర్మెంట్ మీన్స్ రా మెటీరియల్స్ని పర్చేజ్ చేయడం, అక్కడ సప్లై చేయడం నుంచి, అండ్ అవి వచ్చేసి ఫ్యాక్టరీకి వస్తాయి ఆ రా మెటీరియల్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ వేర్ హౌస్, స్టోరేజ్కి, లాజిస్టిక్, ఆ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ టు కస్టమర్కి ఫినిష్డ్ గుడ్ అనేది వెళ్తుంది. ఇదంతా కూడా ఏమంటారు త్రూ ఎలక్ట్రానికల్గా త్రూ టెక్నాలజీ ఎనాబుల్డ్ ప్రాసెస్ ఉంటుంది. డిజిటల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ బిజినెస్ ఫంక్షన్స్ సచ్ యాజ్ ప్రొక్యూర్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా డిజిటల్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఫ్యూచర్స్ రోల్ వచ్చేసి టోటల్ ప్రాసెస్ ఫ్రమ్ రా మెటీరియల్స్ టు ఏమంటారు ఫైనల్ కస్టమర్కి ఫినిష్డ్ గుడ్ అనేది సప్లై చేసేంత వరకు టోటల్ ప్రాసెస్ అనేది డిజిటల్గా ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఇంటిగ్రేషన్. రా మెటీరియల్ సప్లయర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ నుంచి వేర్ హౌస్కి, ఆ నుంచి మళ్ళీ కస్టమర్స్కి ఫినిష్డ్ గుడ్, ఇదంతా కూడా ఏమంటారు నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అదంతా కూడా త్రూ డిజిటల్ ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. కొలాబరేటివ్ పార్ట్నర్ డెస్క్. ఇది వచ్చేసి త్రూ ఎలక్ట్రానికల్గానే సప్లై చైన్ పార్ట్నర్స్ అనేది కొలాబరేట్ అయి ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రా మెటీరియల్స్ అవసరం కాదు, అదంతా కూడా ఎలక్ట్రానికల్గానే ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. వాళ్ళు రా మెటీరియల్స్ టు ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడ ఫినిష్డ్ గుడ్ అనేది సప్లై చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ వేర్ హౌసింగ్ పార్ట్నర్స్ అక్కడికి స్టోరేజ్ చేస్తారు, అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తే అక్కడ నుంచి ఫినిష్డ్ గుడ్ కస్టమర్స్కి, ఇదంతా కూడా ఎలక్ట్రానికల్గా జరుగుతుంది. డిమాండ్ డ్రైవెన్ సప్లై మోడల్స్. ఈ రకంగా ఎలక్ట్రానికల్గా ఉండాలి వల్ల డిమాండ్, ఏ దానికైతే డిమాండ్ ఉందో వాటిని సప్లై చేయడానికి త్రూ ఎలక్ట్రానికలీ అది. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్, అంత ఇన్ఫర్మేషన్ మొత్తం త్రూ ఎలక్ట్రానికల్గానే సప్లయర్స్ అనేది యాక్సెస్ చేస్తారు. ప్రాసెస్ సింక్రోనైజేషన్ అంటే సింక్రోనైజేషన్ అంటే మల్టిపుల్ ప్రాసెస్, మొత్తం టోటల్ ఇక్కడ మల్టిపుల్ ప్రాసెస్ ఉంటుంది. అంత అంటే సప్లయర్ టు ఫినిష్డ్ గుడ్ అనేది వచ్చేంత వరకు కూడా రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ గుడ్ ఎండ్ ఆఫ్ కస్టమర్కి వచ్చేంత వరకు ఆ ప్రాసెస్ మొత్తం కూడా త్రూ ఎలక్ట్రానికల్గానే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇంప్రూవ్డ్ రెస్పాన్సివ్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఈజీగా చేంజెస్ అడాప్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్యూచర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఈ కామర్స్. లాజిస్టిక్ మీన్స్ స్టోరేజ్. ఈజ్ ద బ్రాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ రీసోర్సెస్, ప్లానింగ్, అక్వైరింగ్ అంటే స్టోరేజ్ చేస్తుంది కదా లాజిస్టిక్స్ అంటే. ఫస్ట్ ఆ యొక్క ఫినిష్డ్ గుడ్ అనేది అక్వైర్ తీసుకోవాలి, స్టోరేజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచే మూవింగ్ జరుగుతుంది టు కన్జ్యూమర్స్కి. ఇది లాజిస్టిక్స్ అంటే. ఫుల్ఫిల్మెంట్ అంటే ఈజ్ ఏ కీ పార్ట్ ఆఫ్ లాజిస్టిక్లో ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే కస్టమర్ యొక్క ఆర్డర్స్ని ప్రాసెసింగ్ చేయడం, వాటికి సంబంధించిన మొత్తం చేసి ఫినిష్డ్ గుడ్ అనేది కస్టమర్కి ఏమంటారు ట్రాన్స్ఫర్ చేయడం, ఇదంతా కూడా ఫుల్ఫిల్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ లాజిస్టిక్స్. ఇక్కడ నుంచే మూవింగ్ అయితే టు కస్టమర్స్కి లాజిస్టిక్స్ నుంచే. ఇది నెక్స్ట్ కాంపోనెంట్స్ లాజిస్టిక్స్ అండ్ ఫుల్ఫిల్ కాంపోనెంట్స్ ఏవి యూజ్ చేస్తారు? ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంది? ఆర్డర్స్ తీసుకోవడం, వాటికి సంబంధించిన పేమెంట్స్ అండ్ ఆ ప్రోడక్ట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం టు కస్టమర్స్కి. ఇదంతా కూడా ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాంపోనెంట్, ఇదంతా అదే కదా చేసేది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. లాజిస్టిక్ అంటే ఏంది? స్టాక్ అనేది స్టోరేజ్ చేసుకోవడం, ఇన్వెంటరీ మేనేజ్ చేస్తుంది. ఇన్వెంటరీ అంటే స్టోరేజ్. నెక్స్ట్ వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజ్.
ఇది నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజింగ్ ఇక్కడనే. సో ఇక్కడికి ఫినిష్డ్ గూడ్స్ వస్తాయి, ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటే వాటికి సంబంధించిన ప్యాకేజింగ్ కూడా ఇక్కడ లాజిస్టిక్స్లోనే చేస్తారు. కస్టమర్స్ ఆర్డర్స్ పెట్టుకుంటే ఈ లాజిస్టిక్ నుంచి స్టోరేజ్ నుంచే సో ప్యాకింగ్ అంతా. సో ఇదే కాంపోనెంట్స్. షిప్పింగ్ అండ్ లాస్ట్ మైల్ డెలివరీ ఫుల్ఫిల్మెంట్ అంటే డెలివరీ చేయడం. సో షిప్పింగ్ అండ్ లాస్ట్ మైల్ ఎండ్ కస్టమర్ డెలివరీ చేయడం. రిటర్న్ ప్రాసెసింగ్ అంటే ఎవరైనా కస్టమర్స్ ఆ ప్రోడక్ట్స్ రిటర్న్ ఇస్తే వాటికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఈ లాజిస్టిక్స్ అండ్ ఫుల్ఫిల్. మళ్ళీ అవి రిటర్న్ బ్యాక్ టు ఈ స్టోరేజ్కి వస్తాయి లాజిస్టిక్. ఇవి కాంపోనెంట్స్. ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఈ లాజిస్టిక్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్ అంటే వేర్ హౌస్ స్టోరేజ్ కెపాసిటీ. సో ఈ రకంగా ఆర్డర్స్ ప్రాసెసింగ్ చేయడం వల్ల ఫుల్ఫిల్మెంట్ అంటే ఇట్ మీన్స్. సో ఈ రకంగా చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వీస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అంటే డీలేస్ ఉండవు త్వరగా. ఇప్పుడు లాజిస్టిక్ అంటే ఇక్కడ స్టోర్ చేస్తారు ప్రోడక్ట్స్, దానివల్ల ఈజీగా ఏమంటారు కస్టమర్కి రీచ్ అవుతుంది. సో కాస్ట్ ఎఫిషియన్సీ, లో కాస్ట్, స్కేలబిలిటీ అంటే ఎవ్రీథింగ్ అనేది ఒక స్కేలబుల్ అంటే ఫ్రమ్ టాప్ టు ఒక చైన్ ఆఫ్ లింక్ ఉంటుంది. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే మనం ఆల్రెడీ ఏమంటారు ప్రిపేర్ చేసుకొని ఆ గూడ్స్ అనేది లాజిస్టిక్లో పెడతాం కాబట్టి సో కస్టమర్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ లీగల్ కన్సిడరేషన్స్ ఇన్ కామర్స్. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంది, ఎక్స్చేంజ్ చేస్తాం గూడ్స్ త్రూ ఎలక్ట్రానికలీ మళ్ళీ అక్రాస్ వరల్డ్ వైడ్, అదే మీనింగ్. సో ఇంటర్నేషనల్ మనం ట్రేడ్ చేస్తాం కదా. లీగల్ కన్సిడరేషన్స్ అంటే లీగల్ లాస్ ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు ఉంటాయి కదా, అవి లీగల్ కన్సిడరేషన్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ వచ్చిన క్రాస్ బార్డర్ అన్న, సో వరల్డ్ వైడ్ అన్న. క్రాస్ బార్డర్ అంటే మన బార్డర్ క్రాస్ కావడం, సో అదే క్రాస్ బార్డర్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే. సో ఈ క్వశ్చన్ ఏంటంటే లీగల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, సో లీగల్గా ఏం కన్సిడరేషన్ చేయాలి ఇంటర్నేషనల్ ట్రేడ్ కండక్ట్ చేసేటప్పుడు. ఫస్ట్ వచ్చేసి లీగల్ ఇష్యూస్ ఏముంటాయంటే, లీగల్ కన్సిడరేషన్స్ ఏమిటంటే మనం త్రో ఎలక్ట్రానికల్గానే వరల్డ్ వైడ్ మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం కాబట్టి గూడ్స్. సో డేటా అనేది ఆటోమేటిక్గా డేటా సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది. డేటా అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కస్టమర్స్ని కన్జ్యూమర్స్ యొక్క డేటా కూడా ప్రొటెక్షన్ చేయాలి. నెక్స్ట్ అనాథరైజ్డ్ పీపుల్స్ యాక్సెస్ చేయకుండా సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సో ఏమంటారు ట్యాక్సేషన్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇండియాలో ఉన్న ట్యాక్స్ రూల్స్ వేరు, అక్కడ ఏమంటారు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ రూల్స్ ఉంటాయి లైక్ జిఎస్టీ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు లీగల్ ఇష్యూనే కదా. సో కండక్టింగ్ బిజినెస్ ఇన్ ఆన్లైన్ త్రూ ఎలక్ట్రానిక్ త్రూ ఏమంటారు వరల్డ్ వైడ్. సో నెక్స్ట్ వచ్చి పేమెంట్ ప్రాసెసింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పేమెంట్ ప్రాసెసింగ్ అంటే కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజింగ్. ఇది వచ్చేసి అడ్వర్టైజింగ్ మీన్స్ సో దీనికి సంబంధించిన లాస్ కూడా ఉంటాయి. లీగల్ అంటే ఏంటంటే లాస్. సో లాస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్గా మనం ఏమైనా మన బిజినెస్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. అగెన్స్ట్ మిస్లీడింగ్ యాడ్స్ రాకుండా కొన్ని లాస్ ఉంటాయి. పేమెంట్ ప్రాసెస్ దగ్గర కూడా ట్యాక్సేషన్ లాస్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ లాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా టు ప్రొటెక్ట్ కన్స్యూమర్స్ అగెన్స్ట్ అనాథరైజ్డ్ యూజర్స్ నుంచి, లేదంటే అగెన్స్ట్ ఏమంటారు బిజినెస్ పీపుల్స్ ఎవరైతే మిస్లీడింగ్ యాడ్స్ ఇస్తున్నారో వాళ్ళ నుంచి అనమాట. సో బిజినెస్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ కంపల్సరీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఫర్ ప్రైజింగ్కు, షిప్పింగ్కు, రిటర్న్స్కు, సో కన్సిస్టెన్సీ ప్రైజింగ్ ఇవన్నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ప్రొటెక్ట్ యువర్ బ్రాండ్, వాటికి సంబంధించిన లాస్ రూల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా లీగల్ కన్సిడరేషన్స్ ఇష్యూస్ ఇన్ ఈ కామర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి క్రాస్ కల్చరల్ మేనేజ్మెంట్ అండ్ క్రాస్ కల్చర్ అంటే ఏంది, క్రాస్ అంటే మన యొక్క బార్డర్ క్రాస్ కావడం అనుకోండి, అంటే మన యొక్క ట్రెడిషన్స్ కాదు. క్రాస్ కల్చరల్ మేనేజ్మెంట్ అంటే ఇంటర్నేషనల్గా ఉండే వాళ్ళ యొక్క కల్చర్స్. ఇట్ రిఫర్స్ టు ద ఎబిలిటీ టు మేనేజ్ అంటే నీకు ఎబిలిటీ ఉండాలి టు రికగ్నైజ్, రెస్పెక్ట్ అండ్ మేనేజ్ కల్చరల్ డిఫరెన్సెస్ విత్ ఇన్ గ్లోబల్ టీమ్స్. మనం ఎలక్ట్రానికల్గా ఇంటర్నేషనల్గా మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా టీమ్స్ ఉంటాయి. సో ఆ గ్లోబల్ టీమ్స్ని మేనేజ్ చేయాలా. సో అండ్ అక్కడ గ్లోబల్ కస్టమర్స్ని అండ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ని కూడా మేనేజ్ చేయాలి. అది క్రాస్ కల్చరల్ మేనేజ్మెంట్. సో క్యారెక్టరిస్టిక్స్ అన్న ఛాలెంజెస్ అన్న ఒకటే. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి, లాంగ్వేజ్ బరియర్ అంటే లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉంటుంది. సో ఇది అనేది మనం త్రో ఏమంటారు వరల్డ్ వైడ్గా వెళ్ళేటప్పుడు సో ఇది వన్ ఆఫ్ ద మనకు ఛాలెంజే. సో కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్, మన కల్చరల్ ఇప్పుడు మన ట్రెడిషన్స్ మన కస్టమ్స్ వేరే ఉంటాయి, ఫారిన్ వాళ్ళే వేరే ఉంటాయి. సో దానివల్ల కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్. వాళ్ళకు ప్రోడక్ట్స్ అనేది డిజైన్ చేసేటప్పుడు టైం జోన్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎలక్ట్రానికల్గానే మనము వరల్డ్ వైడ్గా బిజినెస్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడనే ఉంటుంది, సో అక్కడికి మనం పంపిస్తుంటాం. సో దానివల్ల టైం జోన్ డిఫరెన్సెస్ అంటే వాళ్ళు ఏమన్నా సరే ఏమంటారు
వాళ్ళు ఏమంటారు వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ వాళ్ళ యొక్క ఏమంటారు అవన్నీ కూడా మనకు పెడుతుంటారు. కాబట్టి మన టైమింగ్ ఇండియా టైమింగ్ వేరు ఉంటుంది, అక్కడ ఉన్న టైమింగ్ వేరు ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ వల్ల కూడా మనకి ఏమంటారు మనం ప్రాపర్ సర్వీస్ అనేది మనము ప్రొవైడ్ చేయలేము కదా వాళ్ళకు. సో అది టైం జోన్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్టాండర్డైజ్డ్ పాలసీస్ వర్సెస్ మనము ఏమంటారు మనం ఎప్పుడైనా సరే కండక్టింగ్ బిజినెస్ వరల్డ్ వైడ్ చేసేటప్పుడు స్టాండర్డ్ పాలసీస్ పెట్టుకుంటాం. సో వాళ్ళ లోకల్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో దానివల్ల ఛాలెంజెస్ టు మీట్ కస్టమర్ డిమాండ్ ఏమంటారు. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ డిజైన్ సెన్సిటివిటీ. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో కూడా ఏమంటారు ఏమంటారు ఇది నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ లిమిటేషన్స్ అండ్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఇన్ మేనేజింగ్ క్రాస్ కల్చరల్ కస్టమర్ సర్వీస్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వేర్ హౌస్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇన్ కామర్స్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు వచ్చేసి వేర్ హౌస్ అనేది ఏమంటుంది మొత్తం కూడా ఆటోమేషన్. సో ఇది మెషిన్స్ రోబోటిక్స్ ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాయి వేర్ హౌస్ని. సో వేర్ హౌస్ అంటే ఓన్లీ స్టోరేజ్ అనే కదా, వాటికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ వేర్ హౌస్ అంటే స్టోరేజ్ కదా, వాటికి సంబంధించిన పర్ఫెక్ట్గా ఏమంటారు చేయాలి. అంటే ఇట్ మీన్స్ పర్ఫెక్ట్గా ఏమంటారు ఏ గూడ్ని ఎక్కడ అరేంజ్ చేయాలా, అండర్ రూమ్ టెంపరేచర్ అని ఉంటుంది, వాటికి సంబంధించింది ఆప్టిమంగా యూటిలైజ్ చేయాలి స్టోరేజ్ స్పేస్ అనేది. ఇవన్నీ కూడా ఏమంటారు రోబోటిక్ ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్సే పర్ఫెక్ట్గా చేస్తాయి. ఎందుకంటే మనకు కాస్ట్ రిడక్షన్ అవుతుంది, మంచిగా ప్రాపర్గా మనకి ఇచ్చిన స్టోరేజ్ కెపాసిటీ పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాం అనుకో మన కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో వేర్ హౌస్ ఆటోమేషన్ రోబోటిక్స్ అంటే ఇక్కడ మెషిన్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ టు పర్ఫార్మ్ స్టోరేజ్ చేయడం, ప్యాకింగ్, షిప్పింగ్ విత్ ఇన్ కామర్స్ వేర్ హౌసెస్. ఫస్ట్ రోల్ ఆఫ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఇన్ బిజినెస్. సో వేర్ హౌస్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత ఆటోమేషన్ రోబోటిక్స్ ఏం చేస్తాయి, దానివల్ల ఏమొస్తుందని తర్వాత చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రోల్ ఆఫ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఇన్ బిజినెస్. ఇన్వెంటరీ అక్యూరసీ. సో ఇన్వెంటరీ అక్యూరసీ అంటే రెడ్యూసింగ్ ఎర్రర్స్, ఓవర్ స్టాకింగ్ అండ్ స్టాక్ అవుట్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ట్రెడిషనల్గా అయినా సరే మనకి ఇన్వెంటరీ వల్ల ఏమైపోతుంది అక్యూరసీ మీన్స్ రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ స్టాక్ లెవెల్స్, రెడ్యూసింగ్ ఎర్రర్స్ సచ్ యాజ్ ఓవర్ స్టాకింగ్ ఆర్ స్టాక్ అవుట్స్. నెక్స్ట్ ఎఫిషియంట్ ఆర్డర్ ప్రాసెసింగ్. సో ఏమంటారు మనకు ఏమంటారు వేర్ హౌస్లో స్టోర్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఆర్డర్ ఇస్తే నేను ఇప్పుడు తయారు చేయాలని ఏం లేదు. సో వాళ్ళు ఎంపని ఆర్డర్ వచ్చిందా వేర్ హౌస్లో ఉన్నాయా ఎంపని మనం ప్రాసెస్ చేయొచ్చు, కాస్ట్ రిడక్షన్ అవుతుంది. సో కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటంటే లోయర్ స్టోరేజ్ కాస్ట్ ఉంటుంది. అంటే మనం కాస్ట్ రిడక్షన్ అనేది మన చేతిలో ఉంది, మనం ఆప్టిమంగా ఉన్న యొక్క స్టోరేజ్ని ఆప్టిమంగా యూటిలైజ్ చేసుకున్నాం అనుకో కాస్ట్ రిడక్షన్ అవుతుంది. టైమ్లీ డెలివరీ చేయొచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కోఆర్డినేషన్ విత్ అదర్ ఫంక్షన్స్తో ఉండాలి. ఎందుకు కోఆర్డినేషన్ విత్ అదర్ ఫంక్షన్స్ అంటే సో ఇది అనేది లాజిస్టిక్ అండ్ ఫుల్ఫిల్మెంట్ చెప్పిన. లాజిస్టిక్ ఏమో స్టోర్ చేస్తే ఫుల్ఫిల్మెంట్ ఆర్డర్ ప్రాసెస్ చేస్తారు. సో విత్ అదర్ ఫంక్షన్స్తో కూడా సో టు ప్రాపర్ డెలివరీ టు కస్టమర్స్ చేయాలంటే ఆ కోఆర్డినేషన్ పక్క ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ ఆటోమేషన్ ఇన్ బిజినెస్. సో ఇది రోబోటిక్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఫాస్టర్గా ఇక్కడ ఉన్న దానికంటే ఫాస్టర్ ఇక్కడ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ఫాస్టర్గా అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇన్వెంటర్ అక్యురసీ అన్నారు, ఇక్కడ ఇంప్రూవ్డ్ అక్యురసీ. ఇక్కడేమో ఎఫిషియంట్ అన్నారు, ఇక్కడ ఫాస్టర్ ఎఫిషియంట్ అన్నారు. ఇక్కడేమో కాస్ట్ రిడక్షన్ అన్నారు, ఇంకా ఇక్కడ ఎఫిషియన్సీ. సో మనమన్నా మిస్టేక్ చేస్తాం, ఒకసారి ఆప్టిమ్గా యూటిలైజ్ చేసుకోలేం. రోబోటిక్స్ ఏంటి సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి, ఈజీగా 24/7 చేస్తుంటారు, మనం చేయలేము అంతట్టు. సో స్కేలబిలిటీ ఎవ్రీథింగ్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది అంటే బిజినెస్ కెన్ ఈజీలీ స్కేల్ ఆపరేషన్స్ డ్యూరింగ్ పీక్ సీజన్స్ వితౌట్ ఇంక్రీజింగ్ మ్యాన్ పవర్. సో ఇది నెక్స్ట్ వచ్చి రియల్ టైమ్ డేటా అండ్ ఇన్సైట్స్. ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ యొక్క డేటా ఉంటుంది కాబట్టి వాటిని అనలైజ్ చేసి కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ని బట్టి కూడా డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఇదే అనమాట ఇవి రోబోట్స్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి రివర్స్ లాజిస్టిక్స్ అండ్ మేనేజింగ్ రిటర్న్స్ ఇన్ గ్లోబల్ బిజినెస్. రివర్స్ లాజిస్టిక్ అంటే స్టోరేజ్. రివర్స్ లాజిస్టిక్ అంటే ఏంది స్టోరేజ్ మళ్ళీ ఇది మూవ్మెంట్ చేయడం గూడ్స్ టు కన్జ్యూమర్స్. రివర్స్ లాజిస్టిక్ అంటే మళ్ళీ దీని దగ్గరకు వచ్చేస్తాయి రివర్స్ అంటే. సో మూవింగ్ బ్యాక్ టు ద సెల్లర్స్కి వెళ్తున్నాయి అంటే సెల్లర్స్ ఏం వాళ్ళ దగ్గర పెట్టుకోరు, మళ్ళీ లాజిస్టిక్కి తరలిస్తారు, అదే రివర్స్ లాజిస్టిక్స్ అంటే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మేనేజింగ్ రిటర్న్స్ ఇన్ గ్లోబల్ బిజినెస్. ఎలక్ట్రానికల్గా దట్టు మళ్ళీ గ్లోబల్గా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఇండియాలో అయితే ఎట్నో ఒకటి మేనేజ్ చేయొచ్చు. సో గ్లోబల్ నుంచి కూడా ఏమంటారు రివర్స్ వచ్చేస్తున్నాయి గూడ్స్ కొన్ని. సో అవి మేనేజింగ్ చేయాలి కదా. సో ఎక్కడెక్కడ కంట్రీస్ నుంచి వస్తుంటాయి కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కస్టమర్ ఇనిషియేషన్. కస్టమర్ అనేది త్రూ ఎలక్ట్రానికల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కస్టమర్ ఇంటిమేట్ చేస్తారు, నేను కూడా రిటర్న్ చేస్తున్నాను అనేది. ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రావాలా. తర్వాత ఆథరైజేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈయన కరెక్ట్ పర్సనల్ అనేది సో ఆథరైజేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ రివర్స్
రివర్స్ సప్లై చైన్. సో సప్లై చైన్ అంటే ఏంది, ఫ్రమ్ రా మెటీరియల్స్ టు ఏమంటారు కన్జ్యూమర్స్ వరకు ఫినిష్డ్ కూడా వెళ్ళడం అనమాట. సప్లై చైన్ ఉంటుంది. సో రా మెటీరియల్ సప్లైర్స్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సప్లైర్స్ ఆ నుంచి, లాజిస్టిక్ సప్లై ఆ నుంచి అలా ఉంటుంది. ఇక రివర్స్ సప్లై చైన్ అంటే రివర్స్ వెళ్ళిపోవడం. సో రివర్స్ అంటే ఏంది, ఈయన కస్టమర్ అనేది ఇంటిమేషన్ చేస్తారు ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా. మనం ఆథరైజేషన్ కరెక్టా అనేది చెక్ చేసుకుంటాం. తర్వాత ఏంది, ప్రోడక్ట్ అనేది రివర్స్ మన దగ్గరకు వస్తుంది. ప్రోడక్ట్ ట్రావెల్ బ్యాక్ త్రూ కొరియర్స్, లేదంటే ఈ గ్లోబల్గా కదా కొరియర్స్ రూపంలో వస్తుంది. తర్వాత మనము ఏం చేస్తాం, మన దగ్గరికి వచ్చినాక ఏం పని, వాళ్ళకి మనీ రిఫండ్ చేయాలి టు రికవర్ ద వాల్యూ. మనం ఎందుకు చేస్తాం, ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేస్తాం ఆ గుడి ఎలా ఉంది అనేది. సో క్వాలిటీ చెక్ చేస్తే దాన్ని బట్టి మన ఇష్టం, మనం క్వాలిటీ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తాం. తర్వాత డిస్పోజిషన్, తర్వాత ఏం చేస్తామంటే, పొజిషన్ అంటే ఆ ప్రోడక్ట్ యొక్క పొజిషన్ అనుకోండి. డిస్పోజిషన్ అంటే ఏంటంటే దాని స్టాక్ అనేది రీస్టాక్, లేదంటే రీసైకిల్ చేయొచ్చా, లేదంటే అదంతా ఇక్కడ మనం చేస్తాం. నెక్స్ట్ కస్టమర్ రిజల్యూషన్ అంటే కస్టమర్కి మనీ పే చేస్తాం. ప్రాంప్ట్ రీఫండ్ ఆర్ ఎక్స్చేంజ్, రెండిట్లా. అంటే ఎక్స్చేంజ్ అంటే ఏంది, ఒక్కోసారి వ్యారంటీ అని, సో అంత లోపల ఏమంటారు వ్యారంటీ ఉంటుంది కదా, 2 years వ్యారంటీ. సో ఆ రకంగా కూడా అంత లోపల ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా గూడ్ అనేది రిటర్న్ ఇస్తారు. ఆ రకంగా ఎక్స్చేంజ్ చేయడము, లేదంటే ఆ బేసిస్తో ఇస్తే ఎక్స్చేంజ్, లేదు ఏదైనా సర్వీస్ క్వాలిటీ ప్రాబ్లం వల్ల వస్తే మనం రీఫండ్ మనీ పే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేనేజింగ్ రిటర్న్స్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. నెక్స్ట్ ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మనము గ్లోబల్గా బిజినెస్ చేస్తున్నాం, గ్లోబల్ కస్టమర్స్ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు మనకు రిటర్న్ ఏమంటారు గుడ్ అనేది ఇస్తే మనకు షిప్పింగ్ కాస్ట్ హై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లెంతీ ట్రాన్స్మిట్ టైమ్స్. అంటే ఏంది, ట్రాన్స్మిషన్ కూడా ఏం తొందరగా కాదు కదా, మరి అమౌంట్ వాళ్ళకి రీఫండ్ చేయాలన్నా కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, మళ్ళీ లాంగ్వేజ్ బరియర్స్ ఉంటాయి, కాంప్లెక్స్ కస్టమ్స్ అండ్ రెగ్యులేషన్స్. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే కస్టమ్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కాంప్లెక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ టు మేనేజ్ రిటర్న్స్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. సో ఇవన్నీ హెడ్డింగ్స్. హై షిప్పింగ్ కాస్ట్. సో షిప్పింగ్ కాస్ట్ ఎక్కువనా కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికంటే మనము రిటర్న్ చేసినా పెద్ద ఉండదు. గ్లోబల్ అంటే ఏందో, ఒక అమెరికా నుంచి మన ఇండియాకి వస్తుంది అనుకో, షిప్పింగ్ కాస్ట్ ఉంటుంది. లెంతీ ట్రాన్స్మిట్ టైమ్, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, లాంగ్వేజ్ బరియర్స్. సో లాంగ్వేజ్ బరియర్స్ వల్ల కూడా వన్ ఆఫ్ ద ఏమంటారు, సో ఇది. నెక్స్ట్ వచ్చి కాంప్లెక్స్ కస్టమ్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా ఏమంటారు, సో ఏమంటారు ఫారెన్ నుంచి ఇటు రావాలంటే కూడా. ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రాయాలి. సో మీకు ఓన్లీ కాన్సెప్ట్ మీద అవగాహన కోసం ఎక్స్ప్లెయిన్ చేసిన, లోపల మీరు నేను చెప్తున్నా కదా అది విని, లేదంటే మీకు నోట్బుక్స్ ఉంటాయి కదా అందులోనైనా చూసుకొని ఏమంటారు లోపల మ్యాటర్ అనేది ఓన్గా రావడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ చదివితే మీకు తెలుస్తుంది కదా. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, 7th క్వశ్చన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ డిజిటల్. ఇవన్నీ చాలా ఈజీ, ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకు ఏమంటారు సో అర్థమవుతుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంది, లీగల్ రైట్స్ గివెన్ టు ఇండివిజువల్స్ ఓవర్ ద, అంటే ఏంది మనం చేసుకున్న పని మీద మనకు రైట్ ఉండదు. లీగల్ రైట్స్ గివెన్ టు ఇండివిజువల్స్ ఓవర్ ద ఇంటెలెక్చువల్ క్రియేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఏంటి, కాపీరైట్. మనం ఏవైతే ఏమంటారు వెబ్సైట్లు కంటెంట్లు డిజైన్ చేసినా దాని మీద మనకు లేదా హక్కు. సో ప్రొటెక్ట్ అవర్ ఏమంటారు బుక్స్ అవన్నీ కూడా అగెన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఎవరు చేయకుండా. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంది, మనం ఏవైతే మన యొక్క కంపెనీకి ఒక బ్రాండ్ నేమ్ ఫిక్స్ చేసుకున్నాం, లోగోస్, స్లోగన్స్, ఇవన్నీ కూడా ఏమో ప్రొటెక్ట్ చేసుకోవాలి అగెన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఎవరు చేయరు. ఒకవేళ వాళ్ళు చేయాలన్నా నువ్వు లైసెన్స్ అనేది నువ్వు గ్రాంట్ చేయాలి, ఎందుకంటే యు ఆర్ ద ఓనర్ హ్యాస్ అథారిటీ టు మోడిఫై ఆర్ డిస్ట్రిబ్యూట్ వర్క్స్. ఇవన్నీ పేటెంట్స్ అంటే ఏంది, పేటెంట్స్ ఆర్ గ్రాంటెడ్ ఫర్ యూనిక్ ఏమంటారు మనం ఏదైతే తయారు చేసుకున్నామో దాని మీద మనకు పేటెంట్ హక్కులు ఉంటాయి. ప్రోడక్ట్ డిజైన్ అయినా సరే, ఏదైనా ఇన్నోవేషన్ అయినా అదే అనమాట. సో ట్రేడ్ సీక్రెట్స్ అంటే బిజినెస్ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది కూడా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కాకుండా బిజినెస్ అనేది ఇది. డొమైన్ నేమ్స్ అంటే బిజినెస్కి డొమైన్ నేమ్స్ ఉంటాయి, అవి కూడా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కాకుండా. ఇవన్నీ కూడా మెయిన్ వచ్చేసి ఏంటంటే హెడ్డింగ్స్ లోపల మ్యాటర్ ఏం చేస్తారంటే దీస్ ఆర్ ద ఏమంటారు, ఇవి మనకు సంబంధించింది లీగల్ రైట్ గివెన్ ఓన్లీ దట్ పర్సన్స్. సో అన్ఆథరైజ్డ్గా ఎవరు యూజ్ చేయొద్దు, ఒకవేళ యూజ్ చేయాలంటే ఓనర్ గివెన్ రైట్ టు దట్ పర్సన్. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ ప్రొటెక్ట్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలంటే లీగల్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి. ట్రిప్స్ అగ్రిమెంట్. సో టు ప్రొటెక్ట్ అవర్ కాపీ రైట్స్ ఏమంటారు అగెన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఎవరు చేయకుండా. బెర్నే కన్వెన్షన్, WIPO, ఇంటర్నెట్ ట్రేటీస్, సైబర్ లా పాలసీస్ ఇన్ ఇండియా అండర్ IT యాక్ట్ 2000. ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు రావాలి. ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే ప్రొటెక్టింగ్ అవర్, మనం ఏదైతే ఇన్నోవేషన్ చేసుకున్నామో, ఏదైతే బుక్ లేదంటే ఏదన్నా మనం ప్రతిదీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం అగెన్స్ట్ అన్ఆథరైజ్ యాక్సెస్ చేయకుండా. ఒకవేళ ఎవరన్నా చేస్తే మన బ్రాండ్ నేమ్ యూజ్ చేసినా, మన లోగోస్ అవి యూజ్ చేసినా సరే మనం ఆటోమేటిక్గా కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీస్ మెజర్స్ ఫర్ అయిపోయి. ఇవన్నీ ఏమో లాస్
ఓకే. ఇవి వచ్చేసి ఏంటంటే టెక్నాలజీస్ ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే డిజిటల్ రైట్స్ ఉంటాయి, ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు, వాటర్ మార్కు, బ్లాక్ చైన్ అంటే ఏమంటారు మన యొక్క సెక్యూరిటీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంది, యాక్సెస్ అనాథరైజ్డ్ యూజర్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారు అనేది దానికి సంబంధించిన యాక్సెస్ అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ జరగకుండా మనం కంట్రోల్ చేసే సిస్టమ్స్ కూడా ఉంటాయి. సో ఇవి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్, టెక్నాలజీస్, లీగల్ ఫ్రేమ్వర్క్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కస్టమర్ డేటా ప్రైవసీ అండ్ కాంప్లైన్స్ విత్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్. కస్టమర్ డేటా ప్రైవసీ అంటే మన డేటాకు ఏమంటే ప్రైవసీ ఉండాలి. ఇండివిజువల్స్ హ్యావ్ రైట్ ఓవర్ దేర్ పర్సనల్ డేటా. మన డేటా మీద మనకు హక్కు ఉంటుంది, అనాథరైజ్డ్ ఎవరు చేయకూడదు. మేజర్ డేటా ఇక్కడ వచ్చేసి మెయిన్ క్వశ్చన్ ఏంది, కస్టమర్ డేటా ప్రైవసీ అంటే డెఫినేషన్ అట్లా కాంప్లైన్స్ విత్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా. సో ఈ రెగ్యులేషన్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే చూడండి, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఉంది, కాలిఫోర్నియా కన్జ్యూమర్ ప్రైవసీ యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్ ఇండియా సెక్షన్ 43A, సెక్షన్ 42A, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఉంది ఇన్ ఇండియాది, అది OECD ప్రైవసీ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ అవ్వాల్సింది. ఇవన్నీ కూడా ఏంది, టు ప్రొటెక్ట్ కస్టమర్ డేటా. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కస్టమర్ యొక్క డేటా. సో కస్టమర్స్కి ఏమంటారు, ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ డిలీట్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఆర్డర్ అనేది డిలీట్ చేయొచ్చు, ఆర్డర్ ప్రాసెసింగ్ చేయొచ్చు. సో మన అధీనంలో ఉండాలి, కస్టమర్స్కి ప్రైవసీ ఉండాలి, అనాథరైజ్ యూజర్స్ యాక్సెస్ చేయొద్దు. ఇవన్నీ కూడా డేటా ప్రొటెక్షన్, కస్టమర్స్ ప్రైవసీ ఉండాలి, ఇన్ఫర్మేషన్. సో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఇవన్నీ అదే, కస్టమర్స్కి ప్రైవసీ ఉండాలి, కస్టమర్ ప్రైవసీ ఇవన్నీ యాక్స్ ఏంటంటే మెయిన్లీ మన యొక్క కస్టమర్స్ యొక్క డేటాకు ప్రైవసీ ఉండాలి, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనాథరైజ్డ్గా వెళ్ళొద్దు అనేది ఇది ఒకటి రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల ఆ మ్యాటర్ రాసినా సరిపోతుంది. సో మీరు కావాలంటే మీ బుక్స్లో ఒకసారి చూసుకోండి, మీకు తెలుస్తుంది. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ సపోర్టింగ్ స్కేలబిలిటీ. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల సపోర్టింగ్ అండ్ ఏమంటారు స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఈ కామర్స్ ఆపరేషన్స్ అంటే రోల్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ ఈ కామర్స్ అనమాట మొత్తానికి. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే క్లౌడ్ అంటేనే మన గూగుల్ క్లౌడ్ ఉంటుంది. సో ఇవన్నీ క్లౌడ్ అంటే స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ అదే ఏం చేస్తుంది అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే డెలివరింగ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అంటే సర్వర్స్, స్టోరేజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, డేటాబేస్ డేటా ఉంటుంది, నెట్వర్క్, సాఫ్ట్వేర్ అనలిటిక్స్ ఉంటుంది, ఓవర్ ది ఇంటర్నెట్ టు ఆఫర్ ఫాస్టర్ ఇన్నోవేషన్. సో క్లౌడ్ అంటేనే స్టోరేజ్, వివో క్లౌడ్, గూగుల్ క్లౌడ్ ఈ రకంగా ఉంటాయి. రోల్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ వల్ల ఏమైపోతుందంటే ఫ్లెక్సిబిలిటీ. సో డ్యూరింగ్ సేల్స్ హైగా ఉన్నప్పుడు ఏమంటారు మన ప్రోడక్ట్, ఇప్పుడు ఇది ఈ కామర్స్ అంటే ఏంది, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయడం కదా. సో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డ్యూరింగ్ సమ్ ఫెస్టివల్ సీజన్స్లో ఆర్డర్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. సో అప్పుడు కూడా మనం ఏమైపోతుంది, మన యొక్క స్టోరేజ్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే. సో స్టోరేజ్ స్పేస్ అనమాట మెయిన్ వచ్చేసి. ఇందులో వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్లో 3 ఉంటాయి, IaaS, PS. ఇది వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. IaaS అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరేజ్ చేసుకోవాలంటే హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో బై చేసేటోళ్ళం. ఇప్పుడు ఏముందంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సోర్స్ అయింది. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సోర్స్ అంటే మన కంప్యూటర్, మన యొక్క ఫోన్లోనే ఏమొస్తున్నాయి, సో వివో క్లౌడ్, సో గూగుల్ క్లౌడ్, సో రకంగా వస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే SaaS అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సోర్స్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సోర్స్ అంటే ఏం లేదు, మనం అనేది ఏమంటారు సాఫ్ట్వేర్ అనేది సబ్స్క్రిప్షన్ బేసిస్తో అడిషనల్ స్టోరేజ్ కోసం మనం అనేది పర్చేజ్ చేస్తాము. ఎక్స్ట్రా స్టోరేజ్ మనకి ఏదైతే ఫోన్ ఇస్తుందో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సో అది సరిపోనప్పుడు మనం సబ్స్క్రిప్షన్ అనేది మనీ పెట్టి మనము డేటా ఎక్స్ట్రా యూజ్ చేసుకుంటాం, అది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సోర్స్. ఇవన్నీ కూడా ఓన్లీ స్టోరేజ్ కోసం. సో ఈ స్టోరేజ్ అనేది మెయిన్ కాస్ట్ ఎఫిషియన్సీ. సో మనము ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ యాజ్ ఏ సోర్స్లో ఉన్నాం. ఒకప్పుడు ఫిజికల్గా అంటే మనము తెచ్చుకోవాలా, హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తెచ్చుకోవాలా. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కూడా మన ఫోన్లోనే వస్తుంది కదా. ఇప్పుడు వివో క్లౌడ్ అనేది స్టోరేజ్ కాస్ట్ ఎఫిషియన్సీ, లో కాస్ట్, స్పీడ్ ఉంటుంది, దీనివల్ల సెక్యూరిటీ ఉంటుంది. ఒకప్పుడు ఏంది హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తెచ్చుకోవాలి కాబట్టి ఏమైపోతుంది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మన ఫోన్లోనే ఉంటుంది. అంటే మన ఫోన్ అంటే ఉదాహరణకు చెప్పినా కానీ ఈయన బిజినెస్లో మాత్రం ఇది చేస్తారు సాఫ్ట్వేర్ యాజ్ ఏ సోర్స్ అనేది. సో ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలి కదా వాళ్ళకి, లాట్ ఆఫ్ కన్జ్యూమర్స్ యొక్క ఆర్డర్స్ అవి వస్తుంటాయి. సో ఇది బిజినెస్ కంటిన్యూటీ అండ్ డిజాస్టర్ రికవరీ అండ్ గ్లోబల్ రీచ్ కావచ్చు. సో ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అక్కడ ఆర్డర్స్ ప్రాసెస్ చేసిన నో ప్రాబ్లమ్. ఎన్హాన్స్డ్ కొలాబరేషన్స్
సో నెక్స్ట్ వచ్చేసి ఈజీ అండ్ ఆటోమేటిక్ అప్డేట్స్ చేయొచ్చు. అండ్ రియల్ టైమ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటుంది కాబట్టి డేటా అనేది స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన ఏమంటారు అనలైజ్ కూడా చేయొచ్చు కస్టమర్ యొక్క టేస్టులు, ప్రిఫరెన్సులు. సో స్టోరేజ్ సర్వర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటన్నిటిని ఏమీ ఎరేజ్ చేయము కాబట్టి సో అది పర్సనలైజేషన్ అండ్ ఎన్హాన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమంటారు పర్సనలైజేషన్ అంటే కస్టమర్ యొక్క ఏమంటారు పర్సనల్ టేస్టులు, ప్రిఫరెన్సెస్ అవన్నీ అండ్ దానివల్ల కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఎందుకంటే స్పీడ్గా ఉంటుంది కదా ప్రాసెస్ అనేది. సో స్టోరేజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల ఎంత నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నా ఏమంటారు చేస్తారు. బిజినెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. డిజాస్టర్ నుంచి కూడా రికవరీ ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం అయినా సరే బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని నుంచి రికవరీ చేసుకోవచ్చు కదా. ఒకప్పుడు హార్డ్వేర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంత ఉండేది కాదు. ఇవన్నీ కూడా మెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్వి మెయిన్ వచ్చేసి అదే. సో ఇవన్నీ ఏంటంటే స్టోరేజ్ కోసం స్పీడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా రోల్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 10th వన్ సప్లై చైన్ సస్టైనబిలిటీ అండ్ రెస్పాన్సిబుల్ సోర్సింగ్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. సప్లై చైన్ సస్టైనబిలిటీ అంటే ఏం లేదు, మనం ఏం చేస్తున్నా సరే ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ ఉండదు. ఇంకోటి ఏంది, ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ ఉండొద్దు, సోషల్గా రెస్పాన్సిబుల్గా ఉండాలా. సో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, సో కార్బన్ ఎమిషన్ మినిమైజ్ చేయాలా, న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వ్ చేయాలా, ఫెయిర్ వేజెస్ లేబర్స్కి ఇవ్వాలా, సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ఆ లేబర్స్కి అనేది ప్రొవైడ్ చేయాలి. అక్కడ ఏమంటారు వర్కింగ్ కండిషన్స్లో కూడా సేఫ్ అనేది లేబర్స్కి ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా సప్లై చైన్ సస్టైనబిలిటీ అంటే నువ్వు ఏం సప్లై చేస్తున్నావో నీ చైన్ అనేది. సో ఫ్రమ్ ప్రొడక్షన్ టు లాజిస్టిక్ అండ్ డిస్పోజల్. సో ఇదంతా కూడా ఒక సప్లై చైనే కదా. ఫ్రమ్ ప్రొడక్షన్ అంతకంటే ముందు ప్రొక్యూర్మెంట్ రా మెటీరియల్స్ పర్చేజ్ చేస్తాము, ఆ నుంచి ప్రొడక్షన్ చేస్తాం, ఆ నుంచి వేర్ హౌస్కి తరలిస్తాం అండ్ డిస్పోజల్ చేస్తాం ఏమన్నా ఇక్కడ ఖరాబ్ అయినటివి. సో ఇక్కడ మొత్తం కూడా నువ్వు ఏం చేసినా సరే ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ రెడ్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో ఎన్విరాన్మెంటల్కి ఇంపాక్ట్ అయ్యేటివి ఆల్మోస్ట్ రెడ్యూస్ చేసుకోవాలా అండ్ సోషల్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సప్లై చైన్ సస్టైనబిలిటీ అంటే ఇవన్నీ. సో రెస్పాన్సిబుల్ ఎక్కడెక్కడ ఉండాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎథికల్ సప్లయర్ ప్రాక్టీసెస్. ఎథికల్ అంటే ఏంటంటే సప్లయర్ ప్రాక్టీసెస్. సప్లయర్ ఏవైతే చేస్తున్నారో ఎథికల్గా ఉండాలా. అంటే ఏంటంటే ఫెయిర్ వేజెస్ టు లేబర్స్కి ప్రొవైడ్ చేయాలి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఉండదు. లీగల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పర్ఫెక్ట్ ఉండదు. సప్లై చైన్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఏదైనా సరే ఏమంటారు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ కూడా నువ్వు చేయడం వల్ల బ్రాండ్ ఇమేజ్ కూడా ఇన్ ద మైండ్స్ ఆఫ్ కస్టమర్స్కి పాజిటివ్గా ఏమంటారు ఉంటుంది. సో రెస్పాన్సిబుల్. నెక్స్ట్ వచ్చి రెడ్యూసెస్ బిజినెస్ రిస్క్స్. సో ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్స్ సోర్సింగ్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్. రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి ఈ గ్లోబల్గా డెఫినేషన్ రాయండి. ఈ గ్లోబల్ బిజినెస్ అంటే ప్రతిదానికి. సో ఈ గ్లోబల్ బిజినెస్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఎలక్ట్రానిక్ మళ్ళీ అక్రాస్ గ్లోబ్. సో అక్రాస్ వరల్డ్ వైడ్. సో ఏంది రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటే ఫస్ట్ రిస్క్ ఎక్కడి నుంచి వస్తుంది, సో థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మనం ఎలక్ట్రానికల్ చేసినా కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, సో సైబర్ థ్రెట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ రిస్క్ ఐడెంటిఫై చేయాలి, దాన్ని అనలైజ్ చేసి ఎవాల్యుయేట్ చేయాలి, దాన్ని కంట్రోల్ చేయడానికి థర్డ్ స్టెప్ రిస్క్ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. ఏంటంటే డేటా ఎన్క్రిప్షన్ చూసుకోవాలి, డైవర్సిఫికేషన్ చేయాలి, సో ఎంప్లాయీస్కి వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలి. సో లాస్ట్గా మానిటరింగ్ అండ్ రివ్యూ. ఆఫ్టర్ రిస్క్ కంట్రోల్ చేసినాక కూడా మానిటరింగ్ అండ్ రివ్యూ చేయాలి. ఇది చేస్తేనే మళ్ళీ ఏమంటారు రిస్క్ అనేది కంట్రోల్ ఏమంటారు ఇంకా రాకుండా చూసుకోగలుగుతాం రివ్యూ చేయడం వల్ల. సో ఇది అనేది రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్. సో మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ హెడ్డింగ్స్ లోపల మీరు మ్యాటర్ రావాలా, మీ దగ్గర టెక్స్ట్ బుక్లు ఉంటే కూడా. సో నేను మెయిన్ మీకు అవేర్నెస్ కలిగిస్తున్నాను. సో అక్కడ కూడా మీరు చదువుకున్నా మీకు కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా. లోపల అట్లీస్ట్ 1 లైన్ హెడ్డింగ్ అన్నా లోపల అట్లీస్ట్ ఏమంటారు 1 లైన్ మీనింగ్ అన్నా తెలుసుకున్న దాంతో ఓన్గా ఈచ్ హెడ్డింగ్కి మీరు రాయగలుగుతారు. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.